నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వానికి అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా హైడ్రా విషయంలో మాత్రం తగ్గట్లేదన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రీసెంట్గా హైడ్రాకి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక ఎదురు దెబ్బ తగ్గినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే బతుకమ్మ కుంటకు సంబంధించి ఇప్పటికే కోర్టులో నడుస్తున్న వ్యవహారంలో మీరు ఎందుకు అభివృద్ధి చేశారు, ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేశారంటూ కూడా సుప్రీంకోర్టు నిన్న మొట్టికాయలు వేసినట్టు కూడా మనందరం చూసాం. అయితే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము పేదల జోలికే పోతుంది అనే క్వశ్చన్ మార్క్ పెడితే ఎందుకు పెద్దల జోలికి పోవట్లేదని కూడా ఇప్పటికే చాలా విమర్శలు చేసినప్పుడు కూడా ఇదే దాన్ని కూడా అంశాన్ని కూడా అటు సుప్రీంకోర్టులో లేవనెత్తినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే అటు అధికారులు మాత్రం అదంతా ఏం లేదు, కేవలం ఇది పిఆర్ స్టంట్ల కోసమే చేస్తా ఉన్నారు, కొంచెం రాదంతం చేస్తా ఉన్నారు అంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం హైడ్రా విషయంలో, ఎందుకంటే అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నాలాలు కబ్జా అయ్యాయో, ఏదైతే పార్కులు కబ్జా అయ్యాయో ఖచ్చితంగా దాన్ని హైడ్రా అనే సంస్థ ద్వారా వెనక్కి తీసే ప్రయత్నం మాత్రమే చేస్తుందంటూ కూడా హైడ్రా అటు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా హైడ్రా అనే విషయం 2వ శనివారం కానీ 4వ శనివారం కానీ ఒకవేళ హైడ్రా రూపంలో వస్తే మాత్రం అటు ప్రజల్లో చాలా అలజడి రేగుతోంది. ఎక్కడ బుల్డోజర్లు పెడతారు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము పేదలవి కూల్చట్లేదు, కానీ ఎవరైతే ఆక్రమదారులు వాళ్ళు మాత్రమే కూల్చుతున్నారని చెప్తున్నారు. కానీ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం లాగా చందంలాగా జరుగుతుందంటూ హైడ్రా పైన కూడా చాలా విమర్శలు జరిగాయి. అటు హైకోర్టులో కూడా మీరు ఎటువంటి నోటీసులు లేకుండా, ముందు నోటీసులు చర్యలు లేకుండా ఎటువంటి కూల్చడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా హైడ్రా తీరు మారుతుందా లేకపోతే ఇలానే ముందుకు సాగుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అయితే మొన్న రీసెంట్గా కేసీఆర్ సభలో కూడా అటు బీఆర్ఎస్ నేత కేసీఆర్ కూడా సభలో చెప్పడం, ముఖ్యంగా మొదటిగా ఒకవేళ మా ప్రభుత్వం నెలకొల్పితే ఖచ్చితంగా హైడ్రా అనేది నామరూపాలు చేస్తామంటూ కూడా అటు ప్రజలకు వాగ్దానం ఇచ్చింది. అయితే హైడ్రా నిజంగానే ప్రజల్లో ఒక వ్యతిరేకత కనబడుతుందా అంటే అవుననే సమాధానం కూడా ప్రభుత్వంలో వినబడతా ఉంది. అందుకే హైడ్రాని కూల్ డౌన్ చేయాలంటూ కూడా కొంతమంది మంత్రులు కూడా అటు రేవంత్ రెడ్డికి సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. మళ్ళీ చూడాలి హైడ్రా విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. హైడ్రా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన విషయంలో ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.